ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే క్రిస్మస్ వస్తుంది కదండి. అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడు గత సంవత్సరం 2024 క్రిస్మస్ నుంచి ఇప్పుడు 2025 క్రిస్మస్ వరకు దేవుడు మనందరినీ సవిజీలు ఉంచాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ స్తుతి చెల్లిస్తూ ఉన్నాను, ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అనమాట. గత సంవత్సరం ఎంతోమంది పరుగును ప్రారంభించిన వాళ్ళు జనాన్ని దాంతో సచివులుగా లేరు. అయినప్పటికీ నేను ఈ విధంగా నేను యూట్యూబ్ ద్వారా అందరికీ కూడా అందరితో కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడానికి దేవుని నాకు ఇచ్చినటువంటి గొప్ప ధనాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను. కాబట్టి మన ప్రపంచం అంతా మన బర్త్డేలు చేసుకోవడం కాదు కానీ ప్రపంచం అంతా చేసుకుంటారు యేసయ్య బర్త్డే. కాబట్టి నాకు చాలా సంతోషము. ప్రతి ఒక్కరికి హాలిడే అనమాట, అందరికీ కూడా హాలిడే అనమాట. ఇది ఒకటే ప్రపంచం అంతా చేసుకునే పండుగ. అందుకే నాకు చాలా సంతోషం. మన సృష్టిని చేసిన దేవుడు కాబట్టి ప్రపంచం అందరికీ సెలవు అనమాట. చాలా ఆనందం అనమాట. కాబట్టి కొత్త బట్టలు, మంచి మంచి ఆహారము, అందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ అంటే అందరికీ చాలా ఇష్టం. చిన్నపిల్లల గురించి పెద్దవాళ్ళ గురించి అందరికీ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే సమాధాన పడాలన్నా ఇదే సమయము, ఫ్రెండ్స్ చేసుకోవాలన్నా ఇదే సమయం, ప్రేమను పంచుకోవాలన్నా ఇదే సమయము, అన్నిటికీ ఇదే కదా మంచి సమయము. కాబట్టి ఈ సమయంలో మన సంతోషాన్ని దేవుడు వీటన్నిటి కారణం అక్కడే. మనం సమాధాన పడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, కలుసుకోవాలన్నా అన్నిటికీ మెయిన్ కారణం ఏంటి అంటే యేసయ్య పుట్టినరోజు. కాబట్టి ఈ పుట్టినరోజు ఎంతో ఆనందంగా అందరూ జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అలాగే ఒక చిన్న క్రిస్మస్ పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. పాట పాడి అందరికీ పంపిస్తాను. ఆకాశాన వెలిగింది తారా, ఆ తారకర్థం శ్రీ సుజననం. ఆకాశాన వెలిగింది తారా, ఆ తారకర్థం శ్రీ సుజననం. ఆనిషేది రాత్రి లోకానికి దివ్యరాత్రి, ఆనిషేధరాత్రి లోకానికి దివ్యరాత్రి, ఆనిషేధరాత్రి రాత్రి లోకానికి దివ్యరాత్రి రాత్రి, ఆనిషేధరాత్రి రాత్రి లోకానికి దివ్యరాత్రి రాత్రి. ఆకాశాన వెలిగింది తారా, తారకర్థం శ్రీ సుజననం. ఆనిషేధరాత్రి లోకానికి దివ్యరాత్రి. దివిలోన దూతలు స్తుతి గీతి పాడెను, నీ దివ్య నామము మహిమా. దివిలోన దూతలు స్తుతి గీతి పాడెను, నీ దివ్య నామము మహిమా. మేమంత పాడి నిన్ను కీర్తింతుము, నీ ప్రేమ సందేశమివ్వా. ఆనిషేధరాత్రి
అపరంజిబోలుం సామ్రాణులన్నీ కానుకలిచ్చారు జ్ఞానులు. అపరంజిబోలుం సామ్రాణులన్నీ కానుకలిచ్చారు జ్ఞానులు. నవకాంతులన్నీ లోకాన వెలిగే పాపాలు పరిహారమాయి. శివరాత్రి లోకానికి దివ్యరాత్రి రాత్రి శివరాత్రి రాత్రి లోకానికి దివ్యరాత్రి రాత్రి. ఆకాశాన వెలిగింది తారకం శ్రీ సుజననం శివరాత్రి లోకానికి దివ్యరాత్రి శివరాత్రి లోకానికి దివ్యరాత్రి శివరాత్రి రాత్రి లోకానికి దివ్యరాత్రి రాత్రి శివరాత్రి రాత్రి లోకానికి దివ్యరాత్రి రాత్రి. ఆకాశాన వెలిగింది తారకం శ్రీ సుజననం శివరాత్రి లోకానికి దివ్యరాత్రి శివరాత్రి లోకానికి దివ్యరాత్రి. చీకటిగా ఉన్నటువంటి మన జీవితాలను వెలిగించడానికి రాత్రి కాలంలో యేసయ్య పుట్టి మనల్ని అందరికీ వెలిగించాడు. కాబట్టి యేసయ్యకి ఎంతైనా మనం రుణపడి ఉన్నాము, రుణం పడి ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఆ రాత్రి జన్మించి మనకు వెలుగునిచ్చి మనల్ని వెలిగించి ఈ లోకంలో ఇప్పటి వరకు మనకి తోడై ఉండి నడిపిస్తూ ఆయన లోకమునకు వెలుగై ఉన్నట్టు ఒక చిన్న తారగా ఒక పుట్టినందుకు ఒక సూచక క్రియగా వచ్చాడు, కానీ ఒక లోకానికి వెలుగై ఉన్నాడు. కాబట్టి లోకానికి వెలుగైనటువంటి ఆ దేవుణ్ణి ప్రపంచం అంతా పుట్టినదిన జరుపుకుంటుండగా అందరికీ కూడా మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్.